ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. వర్షాకాల సమావేశాల మొదటి రోజే స్పెషల్ స్టేటస్ పై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజ్ ప్రకటనను సీఎం చంద్రబాబు స్వాగతించడంపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. క్వశ్చన్ అవర్ కొనసాగుతుండగా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు విపక్షం తీరుపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. అధికార విపక్షాల విమర్శలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ కోడెల. అధ్యక్ష, ఇదే చట్టసభలో ఒకసారి కాదు 2 సార్లు అధ్యక్ష ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపించారు. తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్ గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్ గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా? అధ్యక్ష, మీరు కేటగారికల్ గా చెప్పాం, ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తాం, స్టేట్మెంట్ ఇచ్చిందా మీ డిబేట్ లో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. కానీ స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా మీరు మైక్ తీసుకుని మైక్ ని మిస్యూజ్ చేయడం అనేటువంటి ప్రతిపక్ష నాయకుడు తగదు అధ్యక్ష. అంచేత స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఈ ఇష్యూ మీద డిబేట్ స్టాప్ అవడానికి వీల్లేదు అధ్యక్ష.